బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వాళ్ళు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో తెలిపారు. నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన కామెంట్లతో ఈ వివాదం రాచుకుంది. అయితే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆమె ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నటుడు నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు, అది కూడా మిడ్ నైట్. అక్కినేని నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే కొన్ని రోజులుగా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం చోటు చేసుకుంది. ఆమె కేటీఆర్ ను విమర్శించే సమయంలో అక్కినేని నాగ చైతన్య, అదేవిధంగా సమంత విడాకుల వ్యవహారాన్ని కూడా ఆమె మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున అప్పుడు దుమారం రేపడం జరిగింది. ఇటు రాజకీయ సినీ వర్గాల్లో కూడా ఆ వ్యాఖ్యలు కలకలం రేపడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి అక్కినేని కుటుంబం అప్పుడు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. డిఫమేషన్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. తమ పరువుకు భంగం కలిగించే విధంగా కూడా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు అని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు కేటీఆర్ కూడా ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాలతో మంత్రిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా గతంలో కోర్టు కూడా సూచించడం జరిగింది. ఒకవైపు ఇటు నాగార్జున కుటుంబం కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతం అది కోర్టులో వివాదం నడుస్తా ఉంది. సో తాజాగా మంత్రి కొండా సురేఖ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో అవి నేను ఇంటెన్షన్ గా చేయలేదని చెప్పి కూడా ఆమె ట్వీట్ లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదు అని చెప్పేసి కూడా ట్వీట్ లో రావడం జరిగింది. అదేవిధంగా నాగార్జున కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ తన ట్వీట్ లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలని కానీ లేదంటే వారికి అపకీర్తి కలిగించాలన్న ఉద్దేశం తనకి ఏ కోశాన లేదు అని చెప్పేసి కూడా క్లియర్ గా ట్వీట్ లో రాయడం జరిగింది. ఆ వ్యాఖ్యల వల్ల ఏవైనా అపోహలు కానీ లేదంటే వాళ్ళు బాధపడినట్టయితే దానికి తాను చింతిస్తున్నానని చెప్పి కూడా తన ట్వీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ తాజాగా మంత్రి చేసినటువంటి ఈ ట్వీట్ తో సో ఈ వివాదం సో దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే సో ఏ టర్న్ తీసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు సినీ రాజకీయ వర్గాలు అయితే ప్రస్తుతం అయితే చర్చనీయ